పామును పెళ్లాడిన యువత గురించి తెలుసుకుందాం. హిందువులు పాముని దైవంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తెలుగులో పాముని పూజించడం, పాము మహిమలు, భక్తులను కాపాడే పాముల కథంసాలతో సినిమాలు వచ్చేవి. కానీ ఇలాంటి కథ ఏ సినిమాలో కూడా రాలేదు. ఇది మామూలు ప్రేమ కథ కాదు. ఒక యువతి ఏకంగా పాముని ప్రేమించడమే కాదు, పాముని లవ్ మ్యారేజ్ కూడా చేసేసుకుంది. దాని గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని అథల్ అనే గ్రామానికి చెందిన భీంబాలా అనే యువతి ఇంట్లో ఓ పాము పుట్ట ఉంది. పాముని భక్తితో కొలిచే ఆ ఇంటి వారు ఆ పుట్టని తొలగించలేదు. ఆ పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజు బయటకు వచ్చి భీంబాలా పోసిన పాలు తాగేదట. ఎవరిని ఏమీ అనకుండా ఆ సర్పం ఇల్లంతా తిరిగేదట. అదే కాదు, ఆ పాము భీంబాలా ఒడిలో కాసేపు సేద తీరేది, కాసేపు ఆగి పుట్టలోకి వెళ్ళిపోయేది. అలా పాముతో నెమ్మదిగా ప్రేమలో పడిన భీంబాలా తమది జన్మల బంధమని భావించి ఆ పామునే పెళ్లాడాలని నిశ్చయించుకుంది. అయితే వీరి పెళ్లికి ఎవరు అడ్డు చెప్పకపోవడం విడ్డూరం. అంతేకాదు, ఇంట్లో వాళ్ళు, గ్రామస్తులు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పేశారట. ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం, పాపం ఆ పాము కూడా ఎప్పుడు ఎవరిని కరవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పాము కూడా ఆమెను ప్రేమిస్తుంది కాబట్టే అని అందరూ కలిసి పెళ్లి బాజాలు మోగించడానికి రెడీ అయ్యారు. పాముతో పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. కానీ పాము కరెక్ట్ గా ముహూర్తం సమయానికి వరుడు పాము పుట్టలోంచి బయటికి రాకపోవడంతో పాము బొమ్మతో పెళ్లి కానిచ్చేశారు. పురోహితుల వేద మంత్రాల నడుమ పాముగారి పెళ్లి సందడి మహావైభవంగా జరిగింది. ఈ విచిత్ర వివాహానికి 1500 మంది అతిథులు కూడా హాజరయ్యారు. పాముతో పెళ్లి ప్రేమేంటో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.